శ్రీకాకుళంలో డయేరియా లక్షణాలతో ఒకరు మృతి చెందారు. కండ్రవీధికి చెందిన మండల సురేష్ అనే వ్యక్తి వాంతులు విరేచనాలతో రిమ్స్లో చేరాడు. 3 రోజులుగా రిమ్స్లో చికిత్స పొందుతున్న సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. కండ్రవీధిలో మరికొందరు డయేరియా బాధితులున్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా ప్రబలింది. డయేరియాతో అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. అనేక మంది ఇప్పటికే సుమారు 25 మంది పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం స్థానికంగా ఉన్న రామ్నగర్ లో ఉన్నాం. సార్ ఏంటి సురేష్ సురేష్ ఇప్పుడే చనిపోయారు, ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఎప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది, ఆధార్ జాయిన్ చేశాను సార్. జాయిన్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ లోనే తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశారు. అక్కడ ఐసీ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ ఉంచారు. నిన్నటి దాకా కూడా మనిషి బాగానే ఉన్నారు. నైట్ కూడా నేను వెళ్ళి మాట్లాడాను, 10-11 దాకా వచ్చాను. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 5-6 గంటలకి అలాగా సంథింగ్ రేట్ అయిందో ప్రాణం పోయింది సార్ ఆటోమేటిక్ అలాగా. నిన్న డాక్టర్స్ అంతా ట్రీట్మెంట్ చేశారు కదా, ఏమైనా చెప్పారా? ఏమని చెప్పారంటే బ్లడ్ లోనే ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ కూడా కొద్దిగా ఇది అయిపోయింది నాన్న, ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇరచులు ఎక్కువ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోయింది, అలాగే మొత్తం బాడీ కూడా బ్లడ్ ఇది అయిపోయింది అని అన్నారు. బాడీ బ్లడ్ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని అన్నారు. సార్ మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ వాతావరణ పరిస్థితి ఏం బాగాలేదు సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ వీధిలో వాళ్ళకు చాలా మందికి జ్వరాలు, వాంతులు, విరాసములు, తర్వాత దాంతో బట్టి మనుషులు నీరస అయిపోవడం, చాలా మంది ఇక్కడ 10 మందికి ఇక్కడ బాగాలేదు సార్. ఇక్కడికి కొంతమంది ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, కొంతమంది హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. తర్వాత ఈ చుట్టుపక్కల మన దమ్మల వీధిలో ఉన్న ఒక 22 సంవత్సరాల ఆడపిల్ల ఇలాగే వాంతులు విరసన చనిపోయిందట. అంటే ఆలకించాను. ఆ దమ్మల వీధి రామనగర్ కండ్ర వీధి, తర్వాత మంగూరు తోట, వందాని, అసలు ఏం పరిస్థితులు బాగలేదు సార్. అది ఎందుకు వస్తుందో, దేని వల్ల వచ్చిందో మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. మాకు అదే కలెక్టర్ గారు కూడా వచ్చి రిమ్స్లో వచ్చి సార్ కూడా వచ్చి మాట్లాడారు. ఏటి పరిస్థితి ఏంటి, ఎందుకంటే సార్ ఇక్కడ చెప్పండి, సార్కు సేమ్ అలాగే చెప్పాము. సరే వాంతులు విరసన తీసుకొచ్చింది సార్ హాస్పిటల్కి. ట్రీట్మెంట్ చేస్తారు. ఏంటంటే బ్లడ్ ఇన్ఫెక్షన్, నూరిడి ఇన్ఫెక్షన్, తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటున్నారు. దీనికి మెడిసిన్ రాస్తున్నారు, మేము మందులు ఇస్తున్నారు, చేస్తున్నారు అని చెప్పారు. నడద చెప్పారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ సురేష్ కి? 43 సార్. ఏం చేస్తూ ఉంటారు? ఆటో వేస్తాం సార్, ఆటో డ్రైవర్ సార్. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లలు వేస్తారు. పూర్ ఫ్యామిలీ సార్. లేదు శుక్రవారం నాడు కూడా ఆటో వేసుకున్నారు. శుక్రవారం వేశారు, శనివారం వేశారు. శనివారం కూడా బండి వేసుకొని యాక్చువల్ గా 7:30-8 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసుకుని భోజనం చేసి మామూలుగా జనరల్కి వచ్చి పడుకున్నాడు సార్. భోజనం చేసి రాత్రి 10-11 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ వామిటింగ్, కడుపులు నొప్పి, వామిటింగ్, విరేచనాలు. అక్కడ అయితే తెల్లవారి మామూలుగా జనరల్ దాట ఉంటారు కదా, మా వీధిలో దాట ఉన్నారు, ఏమైనా పంపుంటారు. అతను చూస్తే అది మా మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ జరిగితే మధ్యాహ్నం నుంచి కొంచెం సీరియస్ గా అయితే కొంచెం ఎగుబడిలోకి వస్తే ఇక్కడ రిమ్స్ తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకెళ్లిన తర్వాత ఇది సార్ పరిస్థితి. ఇది ఏదైతే మార్కెట్ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి ఇటు మొండెటి వీధి కానీ, కండ్ర వీధి కానీ, రామ్నగర్ కానీ, అటు మిగిలిన దమ్మల వీధి ప్రాంతాల్లో అయితే ఈ యొక్క డయేరియా కేసులు అయితే గంటకి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 27 కేసులు పైగా పెరగడం జరిగింది. ఇప్పుడు సురేష్ అనే అబ్బాయి కూడా వాంతులు విరేచనాలతో 2 రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఈ రోజు కాసేపటి కిందమే మృతి చెందడం అయితే బాధాకరంగా ఉంది. మరోవైపు ఏవైతే శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ శాంపిల్స్ కానీ, ఫుడ్ శాంపిల్స్ కానీ ఇప్పటికే బయాలజికల్ టీం విశాఖపట్నంకి పంపించారు. సుమారు 48 గంటల్లో దీని యొక్క టీం యొక్క ఏదైతే దీని యొక్క శాంపిల్స్ లో ఏం జరిగిందనే దానిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తున్నారు. మరోవైపు గంటకి కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులు కూర్చున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు, ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికి అయితే వెంటనే సోకుతున్నందున ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 3 రోజుల నుంచి ఈ వాటర్ కంటామినేషన్ మీద కొన్ని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటర్ అయితే పూర్తిగా తాగవద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు.